దేవుడి పనిలో భాగంగా దేవుడి సువార్త, దేవుడి మాటలు మనం విందాం. దేవుడి మాటలు మన ఆత్మకు జీవాన్ని, ఆత్మకు రక్షణను, అలాగునే పాప క్షమాపణను, అలాగునే మరి నిత్య జీవమును, అలాగే పరసంబంధ ఆశీర్వాదమును మరి దేవుడి మాటలు మనకిస్తే కనుక మరి ఆయన మాటల యందు లక్ష్యం ఉంచి శ్రద్ధ పెడదాం. ఈరోజు మనిషికి చింత మరి ఎందుకు వస్తుంది అనేది ఈరోజు మనం తెలుసుకున్నాం. మనిషికి చింత అనేది ఎందుకు వస్తుంది అనేది ఈరోజు మనం తెలుసుకున్నాం. ప్రియమైన బిడ్డలారా, వందనాలు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈరోజు 84 లక్షల జీవరాశులు ఈ ప్రపంచంలో ఉన్నాయి. 84 లక్షల జీవరాశులు ఈ సృష్టిలో, ఈ ప్రపంచంలో ఉన్నాయి. వాటితో పాటు చెట్లు, జలచరాలు, జలములు, సముద్రాలు, నదులు, నక్షత్రాలు, అలాగే సూర్యుడు, చంద్రుడు, ఇవన్నీ కూడా మరి ఈ ప్రకృతిలో ఉన్నాయి. అయితే 84 లక్షల జీవరాశులకు కానీ, చెట్లకు కానీ, నీళ్ళకు కానీ, ఈ భూమికి కానీ, నక్షత్రాలు కానీ, వీటన్నిటికీ, ఈ 84 లక్షల జీవరాశులకు కానీ, ఈ ప్రకృతిలో ఉన్న వాటన్నిటికీ చింత అనేది లేదు. చింత అంటే దిగులు, చింత అంటే విచారణ, చింత అంటే ఆలోచించటం. ఇవి ఈ ప్రకృతిలో దేనికి కూడా లేవు. అంటే ఒకదానికోసము చింతించటం, ఒకదానికోసము దీర్ఘంగా ఆలోచించటం వాటికి లేదు. వాటికి ఉన్నటువంటిది ఒకటే చింత ఉంది. ఏంటంటే అది దేవుడు అప్పగించిన పని చేయటమే వాటికి ఉన్నటువంటి ఒకటే చింత. రేపేం చేయాలో వాటి గురించి అవి ఆలోచిస్తాయి. దేవుడు అప్పగించాడు కాబట్టి వాటి గురించి అవి ఆలోచిస్తాయి. నీళ్ళు రేపు ఆయన బిడ్డలకి ఎన్ని లీటర్లు ఇవ్వాలి అని చెప్పి అవి ఆలోచిస్తాయి. గాలి ఆయన బిడ్డలకు నేను నిరంతరం ఇవ్వాలి అని వాటి గురించి గాలి ఆలోచించింది. అంతే తప్ప ఇక దేని గురించి కూడా అవి ఆలోచించవు. ఒకటే వాటి ఆలోచన, దేవుడు అప్పగించిన పనిని చేయటమే అవి చింత కలిగి ఉంటాయి, ఆలోచన కలిగి ఉంటాయి. కానీ మనిషికి మాత్రం సుమారు 66,500 ఆలోచనలు పడతాయంట హృదయంలో. అంటే ఈ బుర్రలో 6,500 ఆలోచనలు మనిషి యొక్క హృదయంలో పడతాయంట. అయితే ఈ 84 లక్షల జీవరాశులు కానీ, ఈ ప్రకృతికి కానీ లేనటువంటి చింత మనిషికి ఎందుకు వచ్చింది, అసలు ఎందుకు రావాల్సి వచ్చిందంటే దానికి ఒకటే ఒక కారణం ఉంది. హెబ్రీ పత్రిక 2:5 చూద్దాం ఒకసారి. హెబ్రీ పత్రిక 2:5 వచనాన్ని మనం చూద్దాం ఒకసారి. యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరికీ అసలు చింత అనేది ఎందుకు వచ్చిందో, దిగులు అనేది ఎందుకు వచ్చిందో, ఆలోచన అనేది ఎందుకు వచ్చిందో, దేని వలన వచ్చిందో ఒకసారి చూద్దాం. హెబ్రీ పత్రిక 2:5 వచనం. మనము మాట్లాడుచున్న ఆ రాబో లోకమును ఆయన దూతలకు లోపరచలేదు. చూసారా, మనం మాట్లాడుతున్నటువంటి ఆ రాబో లోకం అంటే పరలోకం అనేది దేవుడు దూతలకు లోపరచలేదంట. దూతలకు లోపరచకుండా మనకు లోపరిచాడు, మనుషులకు లోపరిచాడు. ఎవరైతే ఆయన విశ్వసిస్తారో, నమ్ముతారో, అంగీకరిస్తారో వారందరికీ లోపరిచాడు. లోపరిచి అక్కడికి రమ్మని వాళ్ళకి ఆహ్వానం ఉంది. ఎవరికి ఆహ్వానం ఉంది? మనుషులకు ఆహ్వానం ఉంది. ఇది సాతాను ఓర్వలేక, నాకు ఇవ్వని ఈ పరలోకాన్ని నీ బిడ్డలకి నేనెందుకు ఇవ్వనిస్తానని చెప్పి కంకణం కట్టుకొని బహు ఉగ్ర రూపం ధరించి ఈ భూమి మీదకి వచ్చాడు. దాంతోపాటు కొన్ని కోట్ల దేవదూతలను దించాడు. అవన్నీ కూడా ఆకాశంలో తిష్ట వేసుకొని కూర్చున్నాయి. ఇవి ఏం చేతనంటే మనుషులను వచ్చి పట్టుకుంటున్నాయి. మనుషులను పట్టేసి మనుషుల్ని
అతలాకుతలం చేసేసి జీవితం ఎందుకు అనేది ఆలోచించకుండా, బ్రతుకెందుకు అని ఆలోచించకుండా అనేకమైనటువంటి ఆలోచనలు పుట్టించేసినాయి. అనేకమైనటువంటి చింతలు, దిగుళ్ళు పుట్టించేసినాయి. ఆ పుట్టెత్తానికి ముందు ఆదాము దగ్గరికి వచ్చింది అది. ఆదాము దగ్గరికి వచ్చి, ఆదాము అసలు మరణమే లేనటువంటి జీవితం, ఆదాము అవ్వలకి మరణమే లేనటువంటి జీవితాన్ని దేవుడిచ్చాడు. కమ్మగా ఆ కాయలు తింటున్నారు, హాయిగా బ్రతుకుతున్నారు, అసలు చింత లేదు వాళ్ళకి. బట్టలు కట్టుకోవాలి, నీళ్లు తాగాలి, మరి నేల సేద్యపరుచుకొని తినాలి, చెమటోర్చాలి, ఇక ఇదే దిగులు లేదు, చింత లేదు. కోరిన కాయలు తింటున్నారు, కడుపు నిండి తింటున్నారు, హాయిగా బ్రతుకుతున్నారు, చింత దిగులు ఏమి విచారం లేకుండా చిన్నపిల్లలు బతుకున్నట్టు బతుకుతున్నారు ఇకాళ్ళు. కానీ వారి దగ్గరికి వచ్చింది బహు ఒగరు రూపం దళించుకొని వారి దగ్గరికి వచ్చి వారిని నాశనం చేసేసింది. ఏం చేసింది తెలుసా? పండు తినొద్దని చెప్పాడా? చెప్పాడు, గట్టిగా చెప్పేశాడు. తినుదినమున మీరు నిశ్చయముగా చచ్చెదరు అని చెప్పినప్పుడు దైవం ఏం చేసిందంటే తినుదినమున మీరు నిశ్చయంగా బ్రతికెదరు అని చెప్పింది. దాని మాట ఎంత పవరో చూడండి. ఆయన తినుదినమున నిశ్చయంగా చచ్చెదరు ఆయన అన్నాడు, దైవం ఏం చెప్పింది? నిశ్చయంగా బ్రతికెదరు అన్నది. అంటే అది చూపించేటటువంటి బ్రతుకు ఏంటంటే ఈ కొద్ది కాలం బ్రతుకు చూపించేది ఆశ. ఆయన మాట వింటే నిరంతరము బ్రతుకుతారు, అసలు అలా సావే ఉండదు. కాబట్టి వీళ్ళు ఆయన మాట వినకుండా, ఆయన ఆజ్ఞను గైకొనకుండా దాని మాట విని పండు తిన్నారు. తిన్నాక ఏం జరిగింది తెలుసా? చింత వచ్చేసింది. అంతకుముందు చిన్నపిల్లలాగా ఉండారు. చిన్నపిల్లలాగా ఎలా ఉండారంటే, చిన్నపిల్లలు దిగంబరులుగా ఉంటారు కదా, వాళ్ళకి సిగ్గు అనేది తెలీదు. వీళ్ళు కూడా అలాగే సిగ్గు లేని వారుగా దిగంబరులుగానే ఉండారు, చిన్నపిల్లలాగా ఉండారు వీళ్ళు. ఎప్పుడైతే పండు తిన్నారో అప్పుడు వాళ్ళకి సిగ్గు తెలిసిపోయింది. సిగ్గు తెలిసిపోయి ఆకులు కట్టుకున్నారు. అది పాపం వాళ్ళ చేత పండు తినిపించేసి వదిలేసి వెళ్ళిపోయింది. మీకు సిగ్గు వచ్చింది, మీరు బట్టలు కట్టుకోవాలని కూడా చెప్పాలి. అది చూసారా? దాన్ని అంతే, మనిషిని నాశనం చేయాలని అది కూర్చుకునేది దెయ్యం. కాబట్టి వదిలేసి వెళ్ళిపోయేసరికి, సిగ్గు తెలిసేసరికి వాళ్ళు ఏం చేస్తారంటే అంజూరపు ఆకులు కుట్టుకున్నారు. అవి అని చెప్పంటే 2 గంటలో ఎండిపోతాయి. అప్పుడు కరుణామయుడు దేవుడు వచ్చి తన బిడ్డలు దిగంబరులుగా ఉంటూ ఆయన చూడలేక చర్మపు చొక్కాయలను గుట్టించి వాళ్ళకి తొడిగిచ్చాడంట. అక్కడ రాయబడి ఉంది. అంటే దేవుడు ఎంత మంచోడో చూడండి, దెయ్యం ఎంత చెడ్డదో చూడండి, నాశనం చేయటానికి చూసిద్ది. కాబట్టి దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే చింత దెయ్యం వలన పుట్టింది. ఇక అప్పటి నుంచి ఆదాము అవ్వలకి చింతే చింత. ఏం చింత? ఒకసారి ఆదికాండం 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయము పండు తిన్న తర్వాత, పాపం వారి మీదకి వచ్చిన తర్వాత ఇక వారికి చింత. ఆదికాండము 3వ అధ్యాయము 17-19 వచనాలు. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనక నీ నిమిత్తము నేల శపించబడినది. చూసారేమన్నాడు? నేల నీ నిమిత్తం ఏమైపోయింది? శపించబడినది అంటున్నాడు. అంతకుముందు శపించబడిందా? లేదు. కోరిన కాయ తింటున్నాడు, కోరిన తిండి తింటున్నాడు. ఎప్పుడైతే పాపం చేశాడో అప్పుడు ఆయన నిమిత్తం నేల ఏమైపోయింది? శపించబడింది అన్నాడు. ఇప్పుడు శపించబడిందే. శపించబడితే ఎలా శపించబడిందో తెలుసా? అక్కడ అంటున్నారు చూడండి, ఎలా శపించబడింది అది? ప్రయాసంతోనే. అంతకుముందు ప్రయాస లేదు, ఇప్పుడు ప్రయాస. ఈ ఆకలి అవుతుంది. ఆకలి అవుతుంటే ఏం చేయాలి? భూమిని సేద్యపరచుకోవాలి. ఆకలి అవుతుంటే ఏం చేయాలి? భూమిని సేద్యపరచుకోవాలి. భూమి మీద ఉన్నటువంటి ముళ్ళన్నీ తీసేసుకోవాలి. ఆ పొలం సేద్యపరచాలని ముళ్ళు, అన్ని భయంకరమైన పిచ్చి మొక్కలు ఇవన్నీ వచ్చేసేస్తున్నాయి. వాటన్నిటిని సేద్యపరచుకోవాలి ఆకలి నిండాలంటే. అంతకుముందు లేదు ఆ ప్రయాస. రేపు అన్నం రేపు అన్నం అలాగలాగలాగలాగలాగా దిగులు. ఇక ఈ దిగుల్లో దేవుడిని మరిపించేసేసింది. ఈ అన్నం కోసం, ఈ బ్రతుకు కోసం దేవుడిని మరిపించేసింది. ఇది మాస్టర్ ప్లాన్, దెయ్యం వేసిన మాస్టర్ ప్లాన్. ఇక అప్పుడు మొదలైన చింత, ఆది మానవుడితో మొదలైన చింత ఇప్పటి వరకు కూడా మనుషుల్ని చింతలోనే ముంచేసి
నిత్య నాశనానికి తీసుకుని వెళ్ళిపోతుంది. అది ఏంది చింత? దేనికోసం చింత? ఏమి తిందుము, ఏమి తాగుదుము, ఏమి ధరించుకుందుము, ఇది చింత. ఎలాగ సుఖపడుదుము, ఏమి సంపాదించుకుందుము, శరీరాన్ని ఎలాగ సుఖపెట్టుకుందుము. చూసారా? శరీరాన్ని ఎలాగ సుఖపెట్టుకుందాము, ఈరోజు ఏమి సుఖాలు అనుభవించాలి, ఈరోజు ఏమి త్రాగాలి, ఏమి తినాలి, ఏమి ధరించుకోవాలి అని వీటి గురించి చింతించేటట్టుగా చేసింది. రేపు రేపు సంగతి ఆలోచించేటట్టుగా చేసింది. రేపుటి సంగతి కాదు, యుగ యుగాలు నేను ఎలా బ్రతకాలి, తరతరాలు నేను ఎలా బ్రతకాలి, నా తరం పోయినాక నా బిడ్డలు ఎలా బ్రతకాలి అని నిన్ను గురించి జీవితకాలం ఆలోచింపజేసుకుంటున్నట్టు చేస్తుంది. ఆ తర్వాత నువ్వు చనిపోయిన నీ బిడ్డల గురించి కూడా ఆలోచించేటట్టుగా చేస్తుంది. ఈ ఆలోచనలో ఏం జరుగుతుంది తెలుసా? ఏం జరుగుతుంది ఈ ఆలోచనలో? దేవుణ్ణి మర్చిపోతున్నారు. అది కావాలి దానికి. అలా మర్చిపోతుంది. నేను ప్రపంచం అంతా దేవుణ్ణి మర్చిపోయారు కాబట్టి చింత ఈ చింత ఎంత ప్రమాదమో తెలుసా? అక్కడ ముందు చదవండి. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలములోని పంట తిందువు, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ మొకపు చెమట కార్చి ఆహారం తిందువు. చూసారా? చెమట కార్చి కష్టపడాలి. మరి అది మొలక రావాలి. మొలకొచ్చి నాకు చేతికి వచ్చిద్దో లేదో, నీ కడుపులోకి వచ్చిద్దో లేదో, ఇదంతా చింత మొదలెత్తేసింది. చూసారా? అప్పుడు మొదలైనటువంటి చింత యుగాంతం వరకు, ఇప్పుడు యుగాంతం వరకు కూడా మనుషులు ఆ చింతతోనే నాశనం అవ్వాలని కోరుకుంది. మరి ఈ చింత వలన శరీరానికి ఏమైనా నష్టం వచ్చిద్దంటే నష్టం వచ్చిద్ది. దిగులు వలన శరీరానికి వచ్చే నష్టాలు ఏంటి తెలుసా? ఆలోచన శక్తిని కోల్పోతారు, మానసిక స్థితి తగ్గిపోయిద్ది, బ్రతుకు మీద ఆశ అనేది పుట్టనీదు. అలాగే ఈ దీర్ఘంగా ఆలోచించటం వలన, దీర్ఘంగా చింతించటం వలన జీర్ణశక్తి కోల్పోతారు. అరుగుదల అవదు. ఇది నిజం. అరగదు. ఇది ఆలోచిత్వం వలన కూడా అరగదు. ఆలోచిత్వం వలన ఏమవుద్దంటే నరాలు ఈటెక్కిపోతాయి. చూసారా ఎన్ని ట్రబుల్స్? మరి సాతాను చింత అంటే ఏంటనుకుంటున్నారు? సాతాను దిగులు పెట్టిస్తుంది. ఏమి తిందుము, ఏమి ధరించుకుందుము, ఏమి త్రాగుదుము, ఎలా బ్రతికిదునని ఈ 60-70 సంవత్సరాలు ఆఫ్టర్ ఆల్ దేవుడి దృష్టిలో గంటన్నర జీవితం కోసం అబ్బో ఎంత చింతను ఆలోచింపజేస్తుందంటే, ఎందుకు చింతించడం వల్ల ఏమొచ్చిందో దానికి తెలుసు బాగా, మనకు తెలీదు. చింతించటం వలన ఎన్ని మనిషికి వస్తాయో దెయ్యానికి తెలిసింది, మనిషికి తెలియలా. నరాలు మెత్తబడతాయి. నరాల్లో ఉన్న బ్లడ్ స్లోగా వెళ్తూ ఉండిద్ది. తగిన మోతాదులో స్పీడ్గా వెళ్ళదు. ఆలోచించటం వలన బ్లడ్ పంపింగ్ అనేది కూడా తగ్గిపోయిద్ది. ఒకటి, దీర్ఘంగా ఆలోచించటం వలన బీపీ వచ్చిద్ది. అర్థమవుతుందా? ఏమొచ్చింది? బీపీ. దీర్ఘంగా ఆలోచించటం వలన షుగర్ వచ్చిద్ది. దీర్ఘంగా ఆలోచించటం వలన నరాల బలహీనతలు వచ్చేసేస్తాయి. దీర్ఘంగా ఆలోచించటం వలన మైండ్ చెట్టు పనిచేయదు. లోపల నరాలు బలహీన పడిపోతే ఒళ్ళు షేక్ వచ్చేసిద్ది. ఎట్లా? తినే తిండి మీద ధ్యాస ఉండదు, చేసే పని మీద ధ్యాస ఉండదు. చూసారా? ఇవన్నీ కూడా నాశనానికి వచ్చేసేస్తాయి. అందుకని ఈరోజు చూడండి, ప్రపంచం అంతా ఏంటి నీ సమస్య అని ఎవరినైనా మనం అడిగామనుకో, చాంతాడంత లిస్టు చెబుతారు. చింతలేని మనిషి ఉన్నాడా? లేడు. ఎందుకు చింత వచ్చిందంటే ఒకటే కారణం, సాతాను మనుషులకి చింతని కలగజేస్తుంది, దిగుళ్ళని కలగజేస్తుంది. ఆ దిగుల్లో పడి మనిషి తొందరగా చచ్చిపోవాలని 20లో 60గా కనపడతాడు మనిషి. ఎట్ట కనపడుతున్నాడు? 20లో 60గా కనపడతాడు. అంటే మొహ కదలికలు కూడా మారిపోతాయి. ముసిలి మొహం పడిపోయింది. 20 సంవత్సరాల పాతికి వచ్చేసరికి ముసిలి మొహం పడిపోయింది. ఈనాడు చూడండి, చాలామందికి మడి చూస్తేనే 20 లాగా ఉంటారు. 20 వయసు, 25 వయసు. రూపం చూస్తేనేమో 60 70 సంవత్సరాల రూపం పడిపోయింది. ఎందుకంటే ముడతలు పడిపోయింది మొహం.
ఆలోచించి ఆలోచించి దిగులు 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 పడి మొత్తం ఆరోగ్యం దెబ్బతినిపోతుంది. ఆరోగ్య వ్యవస్థ దెబ్బతినిపోతుంది. ఈ దెబ్బతిని త్వరగా రోగాన్ని పడాలని, ఈ రోగంలో దేవుణ్ణి మర్చిపోవాలని, ఈ దేవుడిని మర్చిపోయి చావాలని, చచ్చినవాడు నరకానికి పోవాలని దెయ్యం ప్లాను. చూసారా? ఎవరికి తెలుసండి? ఇంకోటి చెప్పనా? ఇదే దీర్ఘంగా ఆలోచించి దిగాలుగా పడుకున్నప్పుడు బ్లడ్ సర్కిల్ అందకపోవటం వలన గుండె సమస్య కూడా వచ్చేది. ఏమొచ్చింది? గుండె సమస్యలు కూడా వస్తాయి. ఆలోచనకి ఇన్నొస్తాయా? ఇన్నొస్తాయి. ఇట్లాగే దీర్ఘంగా ఆలోచించటం వలన మరి చెప్పాలిగా, ఇవన్నీ చెప్పాలి. ప్రతి సమస్యకు ఆలోచనే ప్రమాదకరమైంది. ప్రతి సమస్యకు, కడుపు అజీర్తికి కానీ అన్నిటికీ సమస్యకి ఇదే. ఒక పని చేయాలనుకుంటాం, ఆ పని మర్చిపోతాం. దాని మీద దృష్టి ఉండదు. ఎందుకు ఉండదంటే జ్ఞాపక శక్తి కూడా నశించిపోద్ది, ఆరోగ్యం క్షీణించిపోద్ది. ఇంకా మాట చూడండి, యెషయా గ్రంథంలో మొదటి అధ్యాయం 5వ వచనంలో ఏమన్నాడు చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో, నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరేళ ఇంకనూ కొట్టబడుదురు, ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నారు, ప్రతివాని గుండె బలహీనమైపోయింది అన్నాడు. దేనికి బలహీనమైపోయింది? ఈ లోకంలో ఉన్న వాటన్నిటి కోసం ఎలా బ్రతకాలని ఆలోచించి బ్లడ్లో లోపల ఉన్న బ్లడ్ అంతా ఉడిగిపోయిద్ది. ఆలోచనకి సరిగ్గా గుండెకి బ్లడ్ అందక ఇక మనిషి చేసినట్టు ఈ ఆలోచనల వలన, ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనల వలన అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు దేవుడికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాటి అన్నిటి వలన బాగా ఉడికిపోద్ది బ్లడ్. పాపం వలన దేవుడి కోపం వచ్చింది. అప్పుడు ఏమైందంటే ఆ ఆలోచన వలనే గుండె కూడా బలహీన పడిపోయింది. ఈనాడు చూడండి, ఒక 100 మందిని బ్లడ్ టెస్ట్ చేపిస్తే సుమారు 20-30 మంది గుండె బలహీనత పడిపోతున్నారు ఉన్నారు. ఎందుకు? బాగానే ఉంటున్నారు, కానీ టెస్ట్ చేస్తే కానీ బయటపడతలేదు. అది కారణం ఏంటో తెలుసా? ఆలోచనే మాదర్శేది ఆలోచన. అందుకే దేవుడు వద్దంటున్నాడు, మీ చింత యావత్తు నా మీద వేయండి, మీరు చింత లేని వారుగా ఉండండి, చింతించొద్దు. చింత పెట్టడం అనేది దెయ్యం యొక్క ప్రధానమైన లక్షణం. అది చింతించి చంపేసిద్ది మనిషిని. అది చింత పెట్టేసి ఆలోచింపజేసి మనిషిని చంపేసిద్ది. అది త్వరగా ఈ భూమి నుండి వెళ్ళిపోవాలని దానికి ఒక కోరిక. మనం బతకనివ్వదు. అందుకని దాన్ని మోసం నుంచి మనం బయటపడాలంటే యేసుక్రీస్తు వారు మంచి మాటలు చెప్పాడు. చూడండి ఒకసారి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చూడగలిగితే, మత్తయి సువార్త 6వ అధ్యాయము 27వ వచనంలో యేసు ప్రభువు వారు ఏమన్నాడు చూడండి. మీలో ఎవడు చింతించటం వలన తన ఎత్తు మూరుడు ఎక్కువ చేసుకొనగలడు. చూసారా ఏమంటున్నాడు? మీరు చింతించడం వలన మీ ఎత్తు ఏమైనా మూరుడు చేసుకోగలరా? ఎంత ఎత్తు ఉండాలో నేనే ఇచ్చింది, అంతేనా? మొక్కనైతే సూపర్ ఏజ్ పెంచుతావు ఎంత ఎత్తు అయినా, అది తెలుసు మనకి. మరి నిన్ను పెంచేది ఎవరు? దేవుడు. ఎంత ఎత్తు ఉండాలో ఆయన అనాదికాల సంకల్పంలోనే ఎత్తును కూడా నిర్ణయించి పంపించేసేసాడు. మరి నువ్వు కొంతమంది చూడండి, నేను ఎత్తుగా ఉన్నానని ఆలోచిస్తారు. కొంతమంది నేను అంత ఎత్తు ఎందుకున్నాను, తక్కువగా ఉంటే బాగుండేదని ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఎత్తు గురించి కూడా చింతిస్తున్నారా? చూసారా? చింతిస్తున్నారు. చూడండి అన్నమాట. మీలో ఎవడు చింతించడం వలన తన ఎత్తు మూరుడు ఎక్కువ చేసుకోగలడు. వస్త్రములు గూర్చి మీరు చింతింపనేలా, అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి. చూసారా? అడవి పువ్వులను చూపిస్తున్నాడు. అడవి పువ్వులు చింతలేదు వాటికి. దేవుడు వాటికి ఇచ్చినటువంటి ఆయుష్ కాలంలో చక్కగా విరబోస్తాయి, చక్కగా తన రూపాన్ని చూపిస్తాయి. ఏ కలర్ ఇచ్చాడో ఆ కలర్లోనే బయటకు కనిపిస్తాయి. ఏ స్మెల్ ఇస్తాడో, ఏ వాసన ఇస్తాడో ఆ వాసనే వికసిస్తాయి. ఆ వాసనతోనే వికసించి దేవుడిచ్చినటువంటి ఆ పూట అయినా సరే నెంబర్ 1గా వికసిస్తాయి పువ్వులు. నెంబర్ 1గా వాటిలో ఉన్న సుగంధాన్ని, పరిమళ వాసాన్ని వెదజల్లుతాయి పువ్వులు ఉన్నటువంటి ఆ గంట కానీ ఆ పూట కానీ. వాటికి అసలు చింతే లేదు.
చూసారా, దేవుడు ఎంతవరకు అయితే వాటికి పెట్టాడో, 1 గంట పెడతాడా, 2 గంటలు పెడతాడా, అంతవరకు కూడా చక్కగా ప్రకాశిస్తాయి, ముడుచుకుపోతాయి అవి. మరి వాటిని చూసి మనిషి ఏమి నేర్చుకోవాలి? చూడండి, వాటి వల్లే మనిషి కూడా సువాసన గలవాడై ఉండాలి. వాటి వల్లే మనిషి కూడా అందంగా కనిపించాలి. ఎవరి దృష్టిలో? దేవుడి దృష్టిలో. అందుకే మన ముందు ఈ పూలు చూపిస్తున్నాడు దేవుడు. అయ్యా, ఆ పూలు చూడండి ఎంత సువాసన వస్తున్నాయో, ఒక పూట ఇంతలో కనపడి అంతలో మాయమైపోయి ఆ గడ్డి పూలు చూడండి ఎంత సువాసన వస్తున్నాయో, ఎన్ని రంగులు చూపిస్తున్నాయి అవి. వాటికంటే మీరు శ్రేష్ఠులు కాదా? మీరెందుకు మరి దేవుడి యొక్క సువాసన కలిగి ఉండలేరు? మీరెందుకు దేవుని యొక్క మరి ఇచ్చినటువంటి ఆ యొక్క అందం అంటే పై రూపాన్ని కాదు, దేవుడిచ్చిన అందం, ఆ అందాన్ని ఎందుకు చూపించలేరు అని చూపిస్తూ వీటిని చూసి మీరు నేర్చుకోండి అంటున్నాడు. నేడుండి పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఎలాగ అలంకరించినడలా అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయడా? కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమోనని చింతింపకుడి. చూసారేమన్నాడు? చింతింపకుడు అన్నాడు. చింత ఎంతో ప్రమాదాన్ని తీసుకొచ్చి పెట్టింది. త్వరగా ముసిలితనం రావాలన్న అదే, త్వరగా గుండె జబ్బు రావాలన్న అదే, త్వరగా బీపీ రావాలన్నా, త్వరగా షుగర్ రావాలన్నా, త్వరగా ఈ నరాలు షేక్ రావాలన్నా, నీ మొహ కదలికలు మారాలన్నా, నీ రూపం మారాలన్నా, ఈ భూమి మీద ఎందుకు పనికి రాకుండా అవ్వాలి అన్నా ప్రధానమైనది చింత, దిగులు. దాన్నే దిగులు అంటారు. అసలు వద్దన్నాడు. గడ్డి పువ్వుకు లేదు దిగులు, గడ్డికి లేదు దిగులు, పిచ్చుకకు లేదు దిగులు, సముద్రానికి లేదు దిగులు. నువ్వు తింటున్నావే కోడికుందా దిగులు? రేపు నన్ను చంపుకొని తింటారు, ఏంది ప్రభు నాకు ఈ బాధ అని ఏడ్చిద్దా? ఏడవద్దు, చంపుకొని తినండి మీకోసమే, చింత లేదు ఏం లేదు దానికి. కానీ మనిషికి మాత్రం 60-70 సంవత్సరాలు ఈ జీవితంలో రోజుకి వచ్చేసి 6500 ఆలోచనలు కలిగి ఉంటాడంట మనిషి. హృదయంలో నుంచి వస్తాయంట 6500 ఆలోచనలు వస్తాయంట. ఈ ఆలోచనలు ఏ ఆలోచనలు బలంగా పట్టుకుందో ఆ ఆలోచనే మనిషిని కుంచేసేది, మనిషిని అనిసేసేది ఆలోచనే. అందుకే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏమంటాడు? ఏం తింటున్నావు అంటాడు. దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు అని అంటాడు. అది రెండే అడిగేది. ఏం తింటున్నావు, దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు, ఎక్కువగా ఆలోచించబాక అంటాడు. ఎందుకంటే ఆలోచనల వల్ల ఎన్నో రోగాలు ఉన్నాయి, చింతించటం వలన ఎన్నో రోగాలు ఉన్నాయి. చింతించటం వలన ఆయుష్కాలం కూడా తగ్గిపోయిద్ది. రోగాల బారిన పడిపోయి ఆయుష్కాలం కూడా తగ్గిపోయిద్ది. ఇలా తగ్గిపోయి ఈ భూమి నుంచి త్వరగా విడిచిపెట్టి వెళ్ళాలని దయ్యం యొక్క ప్లాను. అందుకని యేసుప్రభు అంటున్నాడు, చదువు మాట చదువు, ముందుకు చదువు. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందామని చింతింపకుడి. అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. చూసారా, ఇవన్నీ మీకు కావాలని ఎవరికి తెలుసు? నిన్ను పుట్టించిన దేవుడికి తెలుసు. మనం లోకంలో ఏమంటాం? నారు పోసిన వాళ్ళు నీరు పోయిరా అని అంటాం, అంతేనా? మరి మనం కూడా నారు పోతాం కదా, విత్తనాలు చల్లినప్పుడు నీళ్లు పెడతాం. అలాగే దేవుడు నన్ను పుట్టించాడు, మనుషులందరిని పుట్టించాడు. మరి నీకు నారు నాటాడు, నిన్ను నాటాడు భూమి మీద, తల్లి గర్భాల్లో కూడా భూమి మీద నాటాడు, తీసుకొని వచ్చాడు. భూమి మీదకి తీసుకొచ్చినటువంటి మనందరినీ పోషించడు ఆయన, నీళ్లు పెడతాడు. కానీ మనిషి ఏం చేస్తాడంటే ఆయన నీరు పెట్టలేడేమోనని, ఆయన మనల్ని పోషించలేడేమోనని ఆయన్ని అతిగా ఆలోచించేసి ఆయన్ని పక్కన పెట్టేసి స్వనిర్ణయం తీసుకొని మరి ఎన్నో బాధలు పడుతూ మరి కొన్ని జీవితాలు అయితే అప్పులు ఎక్కువ చేసేసుకుంటాం. చూసారా, అప్పులు చేసుకుని అవి తీరకుండా మరి చాలామంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటి, 60-70 సంవత్సరాల జీవితం కోసమేనా? మరి అట్లా ఉన్నారు. అందుకే దేవుడు ఏమన్నాడంటే, కేవలం అన్నవస్త్రం గలవారై మీ జీవనాన్ని ముగించుకోండి. ఈ లోకం మీకు శాశ్వతం కాదు.
ఈ లోకంలోనికి మీరు ఏమి తీసుకొని రాలేదు, ఎక్కడి నుండి మరలా ఏమి తీసుకొని పోలేరు. ఎవరు తీసుకొని వెళ్తారు ఈ ప్రపంచంలో? ఎవరు, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ వర్గమైనా, ఏ జాతి అయినా, మనిషి జాతి, ఎవరు కూడా ఈ భూమి మీద నుండి తీసుకొని వెళ్ళలేరు. ఎందుకంటే తీసుకొని రాలేదు కాబట్టి. దిగంబరులుగా వచ్చారు, దిగంబరులుగానే వెళ్ళిపోతారు. కాబట్టి ఇంక చింత ఎందుకు? ఈ చింత ఎందుకు పెట్టింది అసలు ఈ చింత ఎందుకు వచ్చిందంటే దెయ్యం ప్లాన్. ఇది దెయ్యపు మాస్టర్ ప్లాన్. ఇది చాలామందికి తెలియదు. చదువుకున్న వాళ్ళు, మేధావులు అనుకున్న వాళ్ళు కూడా తెలియదు ఇది. పెద్ద పెద్ద చదువులుకున్న వాళ్ళకు కూడా తెలియదు ఇది. బైబిల్ చెప్పిన సత్యం ఇది. అందుకే ఈనాడు చాలామంది ఈ చింత దెబ్బకి కొన్ని కోట్ల మందే పడిపోతున్నారు. ఈ చింతకు బానిసలైపోయారు. ఈ చింత వెనకాల సాతాను, దెయ్యపు యొక్క ఆలోచన ఉంది ఖచ్చితంగా కదా. అందుకని మనం ఏం చేయాలంటే చింతించకూడదు. ఆనాడు దేవుడిని నమ్ముకున్నటువంటి వారు ఉన్నారు. ఈ దేవుడిని నమ్ముకున్న వారందరూ కూడా, నోవాహును మనం చూడగలిగితే, నోవాహు మరి ఆ తరము వారిలో నీతిమంతుడిగా ఉన్నాడు. అంటే నీతిమంతుడిగా ఉన్నాడంటే అర్థం ఏంటి? చింత లేనివాడుగా ఉన్నాడు. దేవుడి కోసం బ్రతుకుతున్నాడు, దేవుడి మాటలు వినే గుణం కలిగిన వాడుగా ఉన్నాడు, చింత లేనివాడుగా ఉన్నాడు. కానీ అందరు ఎలాగున్నారు? చింతలో ఉండారు. బాగా వినాలి. చింత లేని వారికి, చింత ఉన్నవారికి ఏం జరుగుద్దో చెప్తున్నాడు చూడండి ఇక్కడ. ఆనాడు అందరూ ఎలాగున్నారు? చింతలోనే ఉన్నారు. ఏంటి ఆ చింత? ఏమి తిందము, ఏమి తాగుదము, ఏమి ధరించుకుందాము, ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుందాము, ఎన్ని ఇల్లు కట్టుదాము, నారు ఎప్పుడు నాటుదాము. ఇది చూసారా? ఇవన్నీ చింతతోనే ఉండిపోయారు వాళ్ళు. అన్నాడు కదా ఏమని? వాళ్ళ నరుల కుమార్తెలు, దేవుని కుమారులు నరుల కుమార్తెలను చక్కని వారిని చూసి వారిలో తమకు ఇష్టమైన వారిని వివాహం చేసుకున్నారు. దేవుడు ఒకటే వివాహాన్ని ఇచ్చాడు. ఇక వాళ్ళు ఏమని చేస్తున్నారంటే తమకు నచ్చిన స్త్రీలను వివాహము చేసుకుంటున్నారు. దేవుని పక్కన పెట్టేశారు. ఏ స్త్రీ బాగుంది. ఇది కూడా చింతే. చూసారా? వివాహము కాదు, వివాహములు అయిపోయింది. ఇక అప్పుడు కోపం విపరీతంగా వచ్చింది. దేవుడి కోపం. ఇక అందరూ తాగారా? ఏం తినాలి రేపు? ఏం మాంసం తినాలి? ఏ మాంసం బాగుండిద్ది? ఏ కూర బాగుండిద్ది? ఇది ఒక తిండి, ఇది ఒక ఆలోచన. ఏమి ధరించుకోవాలి? ఏం ధరించుకుంటే బాగుండిద్ది? ఇది ఒక ఆలోచన. ఈ ఆలోచన మీద చివరికి ఏం జరిగిందంటే దేవుడికి అన్యాయం చేసేసేసారు. పుట్టించిన దేవుడిని మర్చిపోయారు, బ్రతుకునిస్తున్న దేవుడిని మర్చిపోయారు, దేవుడి మాట వినటం మర్చిపోయారు. ఇదే లోకం శాశ్వతం అనుకున్నారు. ఈ సుఖమే నిజం అనుకున్నాడు. ఈ సుఖమే నిజం అనుకొని దేవుడిని, ధర్మతండ్రిని, కన్న దేవుడిని, బ్రతికినిస్తున్న దేవుడిని, దేవుడు బ్రతికినిపోతే నువ్వు ఏడ సుఖాన్ని అనుభవిస్తావు? దేవుడు శరీరాన్ని ఇవ్వకపోతే నీ సుఖాన్ని ఏడ అనుభవిస్తావు? అనుభవించలు. అన్నిటినీ నీకు ఇచ్చాడు దేవుడు. అలాంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా, ఆయన మాటలు వినకుండా, ఆయన ఆజ్ఞలు గైకొనకుండా మనిషి ఎలా మారిపోయాడంటే ఇదిగో స్వనీతిని స్థాపించుకొని మరి అనీతిమంతుడిగా బ్రతుకుతూ దేవుడిని పక్కన పెట్టేసి చింత కలవాడిగా బ్రతుకుతున్నాడు. అందరూ ఆ నోవాహు దినాల్లో అందరూ బ్రతికారు, అలాగే ఉన్నారు, చింత కలవారిగా ఉన్నారు. కానీ నోవాహు మాత్రం చింత లేనివాడిగా ఉన్నాడు. నోవాహు చింత లేనివాడిగా ఉన్నాడు కాబట్టి నోవాహుని దేవుడు ఏం చేశాడు? నోవాహుని కాపాడాడు. చూసారా? చింత గలవారుగా ఉన్నవారు అందరూ ఏమైపోయారు? చనిపోయారు. చూసారా? అది తెలుసుకోవాలి. అది దేవుడికి కూడా కోపం వచ్చింది. చింత అనేది దేవుడికి కూడా కోపం తెచ్చిద్ది. ఎందుకంటే చింత వెనక ఎవరున్నారని చెప్తుంది బైబిల్? సాతాను ఉంది. దాన్ని మనం అధిగమించాలంటే ఏం చేయాలి? సాతాన్ని విడిచిపెట్టాలి, దాని యొక్క చింతని విడిచిపెట్టాలి, ధైర్యంగా ఉండాలి. ఎంతటిదైనా సరే అరికాలుతోటి మనం తొక్కేసేయాలి. అది ఎంతటిదైనా, ఈ లోకంలో ఎంతటిదైనా సరే, అది డబ్బా, అది బంగారమా, అది స్త్రీయా, ఈ లోక సంబంధం పాపమా, అది ఏదైనా సరే అరికాలుతో మనం ఏం చేయాలి? తొక్కేయాలి. చింత, నో చింత. తల్లి గర్భం నుంచి నేను ఎట్టొచ్చాను? ఒంటరిగానే వచ్చాను. మరి మధ్యలో ఈ భార్యాభర్తల బంధం అనేది దేవుడు పెట్టినటువంటి ఒక డ్రామా. ఇది ముగిసిపోద్ది. ఇక చింత ఎందుకు? ఇంకా మళ్ళీ చనిపోయేటప్పుడు ఒంటరిగానే వెళ్ళిపోతాం. అదేదో దేవుడితో బంధం కలిగి ఉందాం, దేవుడిని అద్దుకుందాం,
దేవుణ్ణి ప్రేమిద్దాం, దేవుణ్ణి గౌరవిద్దాం, ఆయన వెంపట పెట్టుకున్నాం, ఆయన మాటలు మోసుకుందాం. చూసారు ఎంత బాగుందో, ఆయన మాటలు మోసుకొని వెళ్తుంటే కమ్మగా ఉండిద్ది మనకి. ఆయన మన పక్కన వస్తుంటే మనతో నడుచుకుంటూ వస్తుంటే హాయిగా ఉండిద్ది. ఆయన మనలో ఉంటే ఇంకా హాయిగా ఉండిద్ది. మనతో మాట్లాడతాడు వాక్యం ద్వారా. ఆయన కమ్మగా అట్లా జీవితాన్ని గడుపుకుంటూ ముగించుకుంటే ఎంత బాగుండిద్ది. కానీ అలా చేయని ఇట్లా దెయ్యం. కూర గురించి చింత, అన్నం గురించి చింత, చూసారా, వస్త్రాల గురించి చింత, పాపము గురించి చింత, చదువుని గురించి చింత, ఉద్యోగం గురించి చింత, పని గురించి చింత, రోగం అయితే రోగం గురించి చింత. చూసారా, అన్ని చింతలు. ఈ చింతలతోనే మనిషిని నరకానికి తీసుకుని వెళ్ళాలని నీకు దెయ్యం వేసిన ఒక విసిరినటువంటి ఒక వలే ఈ చింత, ఈ దిగులు, ఈ విచారణ, ఈ ఆలోచన. కాబట్టి నోవాహు చింత లేనివాడుగా ఉన్నాడు, దేవుడి పనిని చేస్తున్నాడు. అలాగే దావీదు గారు ఏం చేశాడు? దావీదు తెలుసుగా, దానియేలు గారు మరి చింత లేనివాడుగా ఉన్నాడు. చింత లేనివాడుగా ఉండి దేవుడు బ్రతుకునిస్తాడు, దేవుడు కాపాడుతాడు అని చెప్పి దేవుడి కోసమే బ్రతికాడు. ఆ రోజు నెబుకద్నెజరు ఏం చేస్తాడు? ఒక పెద్ద మరి రూపాన్ని పెట్టి దానికి సాగిలు పడాలని చెప్పినప్పుడు ఏమంటాడు? చంపినా పర్వాలేదు అని చెప్తాడు. దేవుడి కోసం బ్రతుకుతాడు. చింత లేదు ఆయనకి, ఎందుకంటే దేవుడి కోసం బ్రతుకుతున్నాడు. ఈరోజు చచ్చిపోతే నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను అని అలా చింత లేకుండా దేవుడి కోసం బ్రతుకుతున్నాడు. కాబట్టి మరి సింహాల బోన్లో నుంచి విడిపించాడు, భయంకరమైన అగ్నిగుండంలో నుంచి బయటికి తీసుకుని వచ్చాడు. తెలుసా, భయంకరమైన అగ్నిగుండం నుంచి బయటికి తీసుకుని వచ్చాడు. చింత లేకుండా బ్రతకాలి దేవుడి దగ్గర. అందుకే కొత్త నిబంధనలో కూడా చాలా చోట్ల చెప్తాడు, మీరు చింత లేని వారై ఉండవలెను. ఏం లేని వారై ఉండాలి? చింత లేని వారై ఉండాలి. ఎందుకయ్యా చింత లేకపోతే ఏమైంది? ధన్యులు అయిపోతారు. చింత ఉంటే చచ్చిపోతారు, నరకానికి పోతారు అన్నాడు. ఎందుకంటే చింతలు దేవుడిని మర్చిపోతారు కదా, చింతలో దేవుణ్ణి విడిచిపెడతారు, చింతలో దేవుడి పనిని కూడా విడిచిపెట్టేసేస్తారు. ఏంటి ఆ చింతకు మరో పేరు ఏంటంటే ఐహిక విచారాలు. ఆ చింతకు మరో పేరు ఏంటంటే ఐహిక విచారాలు, ధనమోసము. ఆ వాక్యాన్ని ఏం చేస్తాయి అన్నాడు? అది అంటే చింత వాక్యాన్ని ఏం చేసిద్ది? అది అణిసివేసిద్ది. ఇది ఎవరి ప్లాను? సాతాను ప్లాను. మరి ఇప్పుడు మనకు తెలిసింది. మరి ఈ మాటలు ఎవరు వినరు కదా, ఇప్పుడు చాలామందికి ఈ మాటలు తెలియదు కదా. వాళ్ళకి ఏం తెలిసిద్ది? ఇదే నిజము అనే మనిషి ఆ చింతలోనే, ఆ దిగుల్లోనే ఆలోచించుకుంటూ ఉంటాడు. అలాగే ఉండి చనిపోతాడు, నరకానికి పోతాడు. అందుకని మరి మనం మొదలుకొని ఎవరు కూడా చింతించొద్దు అని దేవుడు చెప్తున్నాడు. చింతించడం వలన ఇన్ని సమస్యలు వస్తాయి, దిగులు వలన ఇన్ని సమస్యలు వస్తాయి. భయం వచ్చేసిద్ది. ఏదైనా చిన్న నల్లగా ఉన్న రూపాన్ని చూస్తే దెయ్యం అనుకుంటాం. అది కూడా పిరిగితనం కూడా వచ్చింది చింత వలన. తెలుసా, ఇవన్నీ ఎందువల్ల వస్తాయి అనుకుంటున్నారు? చింత వల్లే. ఏదన్నా నల్లగా మన రూపం మనకు కనపడింది అనుకోండి, అమ్మో అదిగో దెయ్యం అనుకుంటాం. ఎందుకంటే పిరిగితనం. బైబిల్ని దేవుడు మాటలు విన్న హృదయంలో పెట్టుకో. ఎందుకంటే భయంకరమైన చింతలన్నీ హృదయంలో ఉన్నప్పుడు దేవుడి మాటలు హృదయంలోకి ఎట్టెళ్తాయి. అందుకని మరి బైబిల్లో ఉన్నటువంటి భక్తులకి చింత లేదు. పౌలు గారికి ఉన్న చింత. సముద్రంలో ఎన్ని రోజులు ఉన్నాడు? 3 రాత్రింబగళ్ళు సముద్రంలోనే ఆయన ఉన్నాడు. ఓడ పగిలిపోయింది. దేవుడు ఉన్నాడు నాకు, నేను చింతపడను. చూసారా ఏమన్నాడు? అంటే దేవుడి కోసం బ్రతికే వారు ఎవరు కూడా చింత పడరు. తండ్రి యేసుక్రీస్తు వారు చింతపడ్డా? శిలువను ఎక్కించేటప్పుడు కానీ, ప్రాణం తీసినప్పుడు, మేగులు కొట్టేటప్పుడు కానీ చింతపడ్డా? చింతించలేదు. ఎందుకంటే నా దేవుడు నేను చనిపోయినా కానీ నన్ను తిరిగి లేపుతాడు. అది గోల్. అది ఈ ప్రపంచానికి తెలియాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచానికి తెలియక చింతపడి, దిగులు పడి, భయంకరమైన వ్యాధులు, భయంకరమైన రోగాలు తెచ్చుకొని వాటికి తగ్గించుకోవడానికి మందులు వాడి, ఆ మందుల్లో భయంకరమైన కెమికల్స్ కలిపి శరీరాన్ని నష్టం చేసుకుంటూ, హస్తవ్యస్తం చేసుకుంటూ మనిషి తొందరగా శరీరాన్ని భూమిలోకి పంపించేసుకుంటున్నాడు. అందుకని నేను చెప్పేది ఏంటంటే, దేవుడి తరపున నేను చెప్పేది ఏంటంటే, వాక్యం చెప్పేది ఏంటంటే, చింత ఉండకూడదు.
చింత ఇన్ని ప్రమాదాలకు దారితీసిద్ది, ఆరోగ్యాన్ని క్షీణించేసిద్ది, పాపం చేసేటట్టుగా చేసిద్ది, దేవుడికి దూరం చేసిద్ది, దేవుణ్ణి పట్టించుకోనీదు. ఆ తదుపరి దేవుణ్ణి పట్టించుకోకుండా నువ్వు చనిపోతే నిత్య నాశనానికి, అంటే నిత్య నరకానికి వెళ్ళిపోతావు. ఏంటి, ఒక్క చింత వలన ఇన్ని జరుగుతాయా? ఇన్ని జరుగుతాయి. మరి ఈనాడు ప్రపంచంలో జరగట్లేదా? దేవుడు చెప్పాడు, ఈ ప్రపంచంలో అవి జరుగుతున్నాయి. అందుకేమన్నాడు తెలుసా? ఇదిగో మీరు చింతించొద్దు, ఆకాశ పక్షులని చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు. ఏమండి, పక్షులకి గుండె జబ్బు ఉన్నట్టు మనం వింటామా? పక్షులకి షుగర్ ఉన్నట్టు మనం వింటామా? పక్షులకి మరి థైరాయిడ్ ఉన్నట్టుగా మనం వింటామా? మరి ఎవరికి ఉంటుంది ఇవన్నీ కూడా? మనిషికి కొన్ని వేల జబ్బులు ఉంటున్నాయంట, కొన్ని వేల జబ్బులు మనిషికి. పశువులు కానీ జంతువులు కానీ ఒకటి అర, మనిషికి మాత్రం వేలల్లో ఉంటున్నాయంట జబ్బులు. కారణం ఏంటి తెలుసా? చింత, దిగులు. ఏం తినాలి, ఏం సంపాదించుకోవాలి, ఏం ధరించుకోవాలి, నా పరిస్థితి ఏంటి, నా పిల్లల పరిస్థితి ఏంటి, వచ్చేటప్పుడు ఎవరిని తీసుకొని వచ్చావు, ఎవరిని తీసుకొని వెళ్తావు, వెళ్ళేటప్పుడు ఎవరిని తీసుకొని వెళ్తావు. ఈ రెండు తెలిస్తే అసలు నిజం ఏంటో మనిషికి అర్థమైపోయింది. ఈ రెండు తెలియకుండా చేసింది దెయ్యం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనిషి చింత మనిషికి అనారోగ్యం పాలు చేసిద్ది. మనిషికి ఉన్న చింత, దిగులు మనిషిని నరకానికి పోయేటట్టుగా చేసిద్ది. మనిషికి ఉన్నటువంటి దిగులు, విచారణ, చింత మనిషిని పాపంలో ముంచేసిద్ది. మనిషిని త్వరగా ఈ భూమి నుండి విడిచిపోయేటట్టుగా కూడా చేసేసిద్ది. గుండె బలహీనతం చేసిద్ది, గుండె స్పీడ్ తగ్గించేసేసిద్ది, పిరికి వారిగా చేసేసిద్ది, అవసరమైతే ఆత్మహత్య చేసుకునే వారిగా చేయగలదు. ఏంటి, ఈ చింతేనా? చింతే. అప్పులు చేసినప్పుడు, అది తీరనప్పుడు, అవి తీరవని ఇంకా కష్టమైన వాళ్ళు అడిచి గట్టిగా మాట్లాడుతున్నప్పుడు ఏం చేస్తున్నాడు మనిషి? పిరికివాడు అయిపోయి చనిపోతున్నాడు. చూసారా, ఎంత ఆలోచిస్తే చచ్చిపోయాడు చూడండి, చనిపోతాడు మనిషి. దీని వెనక ఒక భయంకరమైన అదృశ్య శక్తి, దెయ్యం నిగూఢంగా దాగి ఉంది. దీన్ని పట్టుకోవాలంటే మరి వాక్యం తెలుసుకోవాలి. ఇలాంటి విలువైన మాటలు మనం తెలుసుకుంటే మన జీవితాలు మనం సరిచేసుకొని, మరి సాతాను ఇంత ప్రయత్నం మన మీద చేస్తుందా, సాతాను ఈ విధంగా మన మీదకు వస్తుందా, ఈ రూపంలో చింత రూపంలో మనల్ని మోసం చేస్తుందా అని ఈ విలువైన మాటలు మనం తెలుసుకుంటాం. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి మరి అందరూ కూడా గ్రహించుకుంటూ ఇలాంటి విలువైన మాటలు, మన జీవితాన్ని సరిచేసుకునేటువంటి మాటలు మనం విని మన జీవితాన్ని సరిచేసుకోవటానికి, అలాగే మనం పాపంలో ఉంటే పాపం మనల్ని చంపేస్తుంది కనుక, పాపం మనల్ని నాశనం చేస్తుంది కనుక, పాపం మనల్ని బతకనిది కనుక, మరి పాపం వల్ల వచ్చే శిక్ష మన మీదకి వచ్చింది కనుక, ఆ శిక్ష మనం భరించలేము కనుక, అది పోవాలంటే యేసుక్రీస్తు వారి యొక్క రక్తములో పాపాలన్నీ కూడా శుద్ధీకరించబడతాయి. ఎవరైతే యేసుని ఒప్పుకొని, అయ్యా నేను పాపిని, నన్ను క్షమించని ఎవరైతే ఒప్పుకుంటారో వారి పాపాలన్నీ ఏమైపోతాయి? క్షమించబడతాయి. క్షమించబడినప్పుడు వారి మీదకి వచ్చేటువంటి ఆ పాపం వల్ల వచ్చేటువంటి దోషం అనేది వాళ్ళ మీదకి ఇక రాదు. పాపం వల్ల వచ్చే శాపాలు, పాపం వల్ల వచ్చే మరి వాళ్ళ మీదకి వచ్చే భయంకరమైనటువంటి శాపాలు వాళ్ళ మీదకి ఇక తొలగిపోతాయి. ఆ తొలగిపోవటానికి యేసుప్రభువు వారు వచ్చాడు. ఆరోగ్యం ఇస్తాడు, పాప క్షమాపణ ఇస్తాడు, కుటుంబాలను ఆశీర్వదిస్తాడు ఆయన ఏందో భయభక్తులు కలిగి బ్రతికితే. కాబట్టి అన్ని మేలులు ఉండే యేసుక్రీస్తు వారిలో. మరలా మనం చనిపోయినాక నిత్య జీవం ఇస్తాడు, అంటే మనకి మరో బ్రతుకునిస్తాడు. ఇక ఆ బ్రతుకు చావు లేదు. కాబట్టి ఈ మాటలు వింటున్న అందరం కూడా ఈ మాటలు గ్రహించుకుంటూ, మరి ఈ విలువైన మాటలు వినటానికి మరి దేవుడి సన్నిధానానికి వచ్చి మరి విని మన కుటుంబాలను బాగు చేసుకుంటూ, దెయ్యం యొక్క కుయుక్తిని కూడా మనం తెలుసుకుంటూ, దేవుని యొక్క సంకల్పాన్ని కూడా మనం గుర్తెరుగుతూ మరి ఉండాలని మరి దేవుడి తరపున మీ అందరికీ తెలియపరుస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. మహాప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, జీవం కలిగిన ఆయన, జీవాధిపతి,
అయ్యా మీకు వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, సాతాను తండ్రి మనుషులకు చింత కలగజేసి, దిగులు విచారణ కలగజేసి తండ్రి ఎన్నో రోగాలు శరీరంలోకి రావటానికి ఒక చింతే కారణం అని అది తెలుసుకొని భయంకరమైన దిగులుతో మనిషిని పెట్టేసిన ఆయన దాని వలన ఆరోగ్యం క్షీణించిపోయేటట్టుగా, దాని వలన తండ్రి మతి సిమితి కోల్పోయేటట్టుగా, దాని వలన బీపీ షుగర్ భయంకరమైనటువంటి హార్ట్ ప్రాబ్లాలు కూడా అది ఒక్కటే కారణమని, అనేకమైనటువంటి రోగాలకి దిగులు విచారణే కారణమని మరి మీరు సెలవిస్తున్నారు అయ్యా. మరి దానిలో ఉండి మిమ్మల్ని మర్చిపోవటానికి ఈ చింత అనేది సాతాను వేసిన వాళ్ళని మనుషులందరినీ ఈనాడు చింతలో ముంచి మరి మీకు దూరం చేసేసింది కనుక మీ మాటలు విన్న బిడ్డలందరూ కూడా తండ్రి అర్థం చేసుకొని ఆ చింత ప్రతి కుటుంబానికి పట్టేసింది. కుటుంబాలన్నీ చింతలో ఉన్నాయని గ్రహించుకుంటూ ఆయన మాటలు వింటే మరి అన్ని విషయాలు తెలుస్తాయని గ్రహించుకున్న ఆయన మీ సన్నిధానానికి అనేకులు మీ సన్నిధానానికి వచ్చి మీ మాటలు విని మీ యొక్క కృపకు మీ యొక్క కనికరమునకు అయా బిడ్డలు మరి ఆలోచించినట్లు కృప పొందుకున్నట్లు సహాయాన్ని దయచేయండి. ఈ బిడ్డల కుటుంబాలన్నింటినీ కూడా దర్శించండి. మరి చుట్టుపక్కల ఉన్నటువంటి కుటుంబాలన్నింటిని కూడా దర్శించండి తండ్రి. వాళ్ళ చిన్న బిడ్డలను కూడా దర్శించండి. అందరికీ మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. వారి కుటుంబాలని పరసంబంధన ఆశీర్వాదంతో దీవించండి, ఆశీర్వదించండి. వారి పనిపాటల్లో తోడుగా ఉండండి. అందరికీ నైనా మిమ్మల్ని గురించిన జ్ఞానము, మిమ్మల్ని గురించిన ఆలోచన అందరికీ దయచేయండి. మీకు లోపడే మంచి మనసు అందరికీ దయచేయండి. ఈ గ్రామంలో ఉన్న ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి మరి నాగిరెడ్డి గారు కుటుంబాన్ని కూడా మరొకసారి దీవించండి. బిడ్డలకి మంచి ఆరోగ్యము, అన్ని విషయంలో మీ కాపుదల భద్రత తండ్రి మరి ఆ కుటుంబాన్ని కూడా దయచేయండి. ఇదిగో ప్రభ కూడి వచ్చిన ప్రతి బిడ్డకు కూడా మంచి ఆరోగ్యం దయచేసి మిమ్మల్ని ఆలోచించే భాగ్యము, మీ గురించి తెలుసుకోవాలని మిమ్మల్ని గురించి ఆలోచించే మనసు అందరికీ దయచేయమని, మంచి ఆరోగ్యాన్ని బిడ్డలందరికీ దయచేయమని ఆయన తిరిగి మరలా మా గృహాలకు మేము వెలుచుండగా విన్న వాక్యమును విడిచిపెట్టుకోకుండా తండ్రి హృదయంలో భద్రపరచుకొని దాని చొప్పున నడిచే ధన్యత భాగ్యమును మా అందరికీ దయచేయమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుడి ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడుగా నీడుగా ఉండి సర్వసత్యమునకు నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ ప్రభువు నామములో వందనాలండి. వందనాలమ్మ.